హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఉత్పన్న ఏకాదశి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే వచ్చాము. ఇది ఈ ఇయర్లో వచ్చే 22వ ఏకాదశి. మీలో ఎవరెవరికి ఏకాదశి ఉపవాసం ఉండే అలవాటు ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంటి నుంచి పువ్వులు అలాగే కొబ్బరికాయ తీసుకొచ్చాము. అదే కొడుతున్నారు అమ్మా నాన్న ఇక్కడ. మీరు కూడా దండం పెట్టుకోండి, స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము. లంచ్లోకి ఫస్ట్ రౌండ్ పప్పుల కారప్పొడి తింటున్నాను. రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను, కింద ట్యాగ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఆలుగడ్డ అండ్ అరటికాయ ఫ్రై తిన్నాను. సాయంత్రం పువ్వులు కోద్దామని పైకొచ్చాను. టమాటోలు భలే బాగున్నాయి కదా. పువ్వులు కోయడం అయిపోయింది, వాకింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. ఏం చలికాలమో ఏమో, సాయంత్రం 5కే సన్సెట్ అయిపోతుంది. డిన్నర్లోకి అన్నం ఉడుకుతోంది ఇక్కడ. రెగ్యులర్గా పెరుగన్నం కాకుండా బెల్లంతో పాలన్నం తింటున్నాను. ఈ కాంబినేషన్ మీలో ఎవరికైనా ఇష్టమా? ఇవాల్టికి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ షాట్లో కలుద్దాం. బాయ్.